సత్యం అనగా ఏమిటి అనేది మీరు ఆలోచన చేస్తే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రూత్? యేసు ప్రభువు అన్నారు, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద వే అండ్ ఐఎమ్ ద లైఫ్. ఆయన ఈ భూలోకానికి వచ్చింది చీకటిలో నుండి వెలుగులోనికి ప్రజల్ని తీసుకెళ్ళడానికి. పుట్టడం అనగానే అర్థం ఏంటి తెలుసా? పుట్టడం అనగానే యేసు ప్రభు పరలోకం నుంచి ఈ లోకానికి రావడం. అసలు పరలోకంలో ఉండేటువంటి మహానుభావుడు భూలోకానికి శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చింది? దిస్ ఈస్ ద క్వశ్చన్. నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టానండి, గర్వంగా చెప్పుకుంటాం మనం. మా ఫాదర్ మదర్ అందరూ కూడా క్రిస్టియన్స్ అండి, గర్వంగా చెప్పుకుంటాం మనం. ఫాదర్ మదర్ క్రిస్టియన్స్ అండి అంటే అర్థం ఏంటి తెలుసా? మా భావజాలం ప్రభు భావజాలం అని చెప్పడం తప్ప మేము ఒక మతంలో ఉన్నామని చెప్పడం కాదు. ఇప్పుడు చాలా మంది క్రైస్తవ యువకులు యువతులు చాలా రకాల చెడు వ్యసనాలకు లోనై ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు తాగుబోతైతే మనం నమ్ముకుంటామా? యేసు ప్రభు తిరుగుబోతైతే మనం నమ్ముకుంటామా? యేసు ప్రభులో పాపం ఉంటే మనం ఆయన అనుసరిస్తామా? అనుసరించంగా ఆయన రక్తం ఇప్పుడు పవిత్రమైనది అవుతుందా? అవ్వదు కదా. మరి యేసు ప్రభును మనం ఎందుకు నమ్ముకున్నాం? పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అవునా? అంటే ఆయన అలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు గనుక, అంత గొప్ప గుణలక్షణాలు ప్రపంచంలో ఎవనికి లేవు గనుక అలాంటి గొప్పవాడిని వెంబడించాలి, నమ్మాలి అని మనం అందరం ఆయన్ని ఆశ్రయించాం. అలాంటి పరిశుద్ధుడే ఒక పాపిని రక్షించగలడు అని మనం ఆయన్ని వెంబడించాం. ఆయన కూడా అదే చెప్పారు, నేను ఈ లోకానికి సత్యాన్ని రుచి